నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ఎండలు ముదురుతున్న వేళ ఫ్రిడ్జ్ నీటి కంటే మట్టి కుండ నీటికే ప్రాధాన్యం పెరుగుతుంది. మట్టి కుండ నీరు శరీరానికి కావలసిన ఖనిజాలను అందిస్తుంది. కానీ కొత్త కుండను కొన్న వెంటనే వాడితే ఆశించిన ఫలితం ఉండదు. కొత్త కుండను వాడే ముందు కొన్ని పద్ధతులు పాటిస్తే నీరు సహజంగా రుచిగా మారుతుంది. కొత్త మట్టి కుండను ఇంటికి తెచ్చిన వెంటనే నేరుగా నీటితో నింపకూడదు. కుండ తయారీలో గాలి బుడగలు లేదా చిన్న పగుళ్లు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కుండను పూర్తిగా మునిగేలా ఒక పెద్ద తొట్టె లేదా బకెట్లో 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. దీనివల్ల మట్టి రంధ్రాలు పూడిపోయి నీరు బయటకు కారిపోకుండా ఉంటుంది. కుండ లోపల మట్టి రేణువులు, దుమ్ము పేరుకుపోయి ఉంటాయి. కేవలం నీటితో కడిగితే అవి పూర్తిగా పోవు. కాబట్టి కుండలో కొంచెం బియ్యం, కొద్దిగా నీరు పోసి 5 నిమిషాల పాటు బాగా షేక్ చేయండి. బియ్యం గింజలు లోపలి ఉపరితనాన్ని రాపిడి చేయడం వల్ల మట్టి కణాలు పూర్తిగా వదిలిపోతాయి. మట్టి కుండ లోపల శుభ్రం చేయడానికి సోపులు, డిటర్జెంట్లను మాత్రం వాడకూడదు. మట్టి ఆ రసాయనాలను పీల్చుకొని నీటిని కలుషితం చేస్తుంది. కొత్త కుండలో నీళ్లు పోస్తే మొదట మట్టి వాసన ఎక్కువగా వస్తుంది. అది పోవడానికి కుండలో నీరు నింపి అందులో కొంచెం పసుపు లేదా 2 స్పూన్ల మెంతి గింజలు వేయాలి. 3 నుంచి 4 గంటల తర్వాత ఆ నీటిని పారబోయాలి. ఇది మట్టి వాసనను తీసేసి నీటికి సహజమైన రుచినిస్తుంది. మొదటిసారి తాగే నీటిని నింపే ముందు కుండను ఒకసారి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. కుండ నీరు ఫ్రిడ్జ్ లాగా చల్లబడాలంటే మట్టి కుండ చల్లదనం ఎవాపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కుండ చుట్టూ ఒక గోనె సంచి లేదా లావుపాటి కాటన్ గుడ్డను చుట్టి దాన్ని ఎప్పుడూ తడిగా ఉంచితే నీళ్లు చల్లగా ఉంటాయి. అలాగే కుండను ఎప్పుడూ మూసి ఉన్న గదిలో కాకుండా కిటికీ దగ్గరగా లేదా గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలి. గాలి తగిలినప్పుడే లోపలి నీరు వేగంగా చల్లబడుతుంది. ఒక వెడల్పాటి పల్లెల్లో ఇసుక పోసి దాన్ని తడిపి దానిపై కుండనుంచితే అది కుండ అడుగు భాగాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీ మట్టి కుండ ఈ వేసవి కాలమంతా మీకు అమృతం లాంటి చల్లని నీటిని అందిస్తుంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.